హలో బాయ్, ఈరోజైతే చికెన్ మోమోలు చేస్తున్నాను. చూడండి, చికెన్ కీమాను కొట్టించుకొని వచ్చినాను. ఇప్పుడు రొంత నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మనం కీమా కొట్టించినాం కదా అది కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా. ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలా. చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ పిండితో ఇలా చిన్న చిన్న చపాతీలు ఒత్తుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో పెట్టి ఇలా ఈ షేప్లో చేసుకోవాలా. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సమోసా లాగా చేస్తున్నాను. చూడండి, చుట్టుతాను కోన్ లాగా. దీంట్లోకి మన చికెన్ వేసేసి క్లోజ్ చేసేసి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇదిగోండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, దీనిలోని ఆవిరికి కూడా ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకి ఇట్లనే ఇష్టము. చూడండి ఎంత బాగున్నాయో. ఇది సమోసా కూడా వేయిస్తున్నాను. ఇగోండి, ఇంక అన్నీ వేయించుకున్నాము. కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాము. ఇంకా ఫైనల్ తినేసేదే. ఇంకా ఇట్లే ఉత్తమైనా తినచ్చు. మేమైతే కెచప్తో తింటున్నాము. సూపర్గా ఉన్నాయి. కారం కారంగా బాగా స్పైసీగా ఉన్నాయి. మోమోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.